అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారం. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈ మంత్రాన్ని 3 సార్లు నీ మనసులో తలుచుకొని నిద్రపో నాయన. నీ స్వప్నంలో నా యొక్క దివ్య రూపం సాక్షాత్కరింపబడుతుంది. నా ద్వారా నువ్వు కని విని ఎరగని ఒక శుభవార్తను అందుకుంటావు నాయన. ముందుగా ఈ 4 మాటలను విను. బిడ్డ, నీ బంధం యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగం లేక ఎంతో బాధపడుతూ దిగులు చెందుతూ ఉన్నావు కదా నాయన. ఎందుకు నీ బంధం ఆ విధంగా మారిపోతుందో అర్థం కాక సతమతమైపోతూ ఉన్నావు. నీ బాధలను, నీ కష్టాలను ఎవరితో పంచుకోవాలో అర్థం కాక కఠినమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు. వాస్తవమే నాయన, నువ్వు అనుభవిస్తున్నది కఠినమైన జీవితమే. నేను అర్థం చేసుకోగలను. నీ తండ్రిని అయిన నేను కాకుండా నిన్ను ఎవరు అర్థం చేసుకోగలరు? బిడ్డ, నీ మనసు చాలా మంచిది నాయన. నీ వ్యక్తిత్వం చాలా గొప్పది. కుటుంబంలో, దాంపత్య జీవితంలో జరిగే గొడవలు, మనస్పర్ధలు ఇతరులతో చెప్పుకోకుండా గుట్టుగా సంసారాన్ని సాగించాలనేది నీ అభిమతం నాయన. అందుకే నీ వ్యక్తిత్వం అంటే నాకు చాలా గౌరవం బిడ్డ. నీ మనసులో నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు. నీ బంధం నిన్ను ఎంతో పరాయి దానిలా చూస్తూ ఉన్నా, ఎంతో చిన్నచూపు చూపిస్తూ ఉన్నా, ఎంతో సహనంతో నీ సంతానం కోసం ఇవన్నీ తట్టుకొని కొండంత ధైర్యంతో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. బిడ్డ, ఈ పరిస్థితి చూసేవారికి చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ అనుభవించే వారికి తెలుస్తుంది ఆ నరకం ఎలా ఉంటుందో. బిడ్డ, ఇక నీకు ఈ పరిస్థితులు అన్నిటికీ కాలం చెల్లింది నాయన. నీ గడ్డు రోజులన్నీ పోయి మంచి రోజులు వస్తున్నాయి. బిడ్డ, నీ బంధం మంచి గుణాలు కలవాడు, కానీ కొన్ని అనవసరమైన అపరాధాల వల్ల సమస్యలలో కూరుకుపోయాడు. అందుచేత కుటుంబంలో వారందరి చేత వ్యతిరేకించబడుతున్నాడు. బిడ్డ, బాధపడకు. అతనిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఆ మార్పును ఖచ్చితంగా నేను తీసుకువస్తాను నాయన. బిడ్డ, నీ బంధం చేసేది తప్పే, కానీ ఎన్ని సమస్యలున్నా భార్యాబిడ్డలతో, కుటుంబంతో, తోటివారితో ఆనందంగా, సంతోషంగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవించాలే తప్ప కుటుంబంలోని వారను, అదేవిధంగా సహధర్మచారిణి అయిన నిన్ను, తన సంతానాన్ని శత్రువులను చూసినట్లుగా చూడకూడదు కదా బిడ్డ. బిడ్డ, బంధం చేసే తప్పును స్వయంగా నేనే తెలియచేస్తాను. అతని మనస్సును మార్చి ఇంతకు ముందు ఏ విధంగా ఉండేవాడో ఆ మంచి లక్షణాలను అన్నిటినీ కలుగు చేస్తాను నాయన. నువ్వు ఎలాంటి దిగులు చెందకు. నేను ఏ ప్రయత్నం చేసినా నీ మంచి కోసమే నాయన. బిడ్డ, నువ్వు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా ముందుగా నాతోనే చెప్పుకుంటావు. అలాంటి నీకు సహాయం చేయకుండా ఉంటానా బిడ్డ? నువ్వు నా బిడ్డవు. నీ కోసమే ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తాను. నీ కోసం, నీ బంధంలో ఖచ్చితంగా మార్పును తెస్తాను నాయన. ఎందుకంటే
అతనిలో మార్పు వస్తే నువ్వు ఎలాంటి దిగులు లేకుండా ఆనందంగా సంతోషంగా ఉంటావని నాయనా. మీ కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా సాగుతుంది. నువ్వు బాధపడవద్దు. ఆ మార్పుకు సమయం ఆసన్నమైనది నాయనా. నువ్వు సంతోషంగా ఉండేదానికి నీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాను. నీకు ముందు చెప్పాను కదా నాయనా, నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించు. ఖచ్చితంగా నీ భర్తలో మార్పు వస్తుంది నాయనా. నీ స్వప్నంలో నా దివ్య తేజస్సును చూస్తావు. నా ద్వారా ఒక మంచి శుభవార్తనైతే వింటావు బిడ్డ. నేను చెప్పే ఈ మంత్రాన్ని నీకు సమయం దొరికినప్పుడల్లా 3 సార్లు పఠిస్తూ ఉండు. ఎలాంటి సమస్యలు, ఎలాంటి పీడకలలు నీ చెంతకు కూడా రావు నాయనా. ఆ మంత్రం ఏమిటంటే, నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. ఇంకొకసారి విను నాయన. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. ఈ మంత్రాన్ని 3 సార్లు నీకు సమయం దొరికినప్పుడల్లా నీ మనస్సులో ప్రశాంతంగా పఠించు. నీ మనసులో ఉన్న అలజడి అంతా తొలగిపోతుంది నాయనా. బిడ్డ, నువ్వొక పని కోసం ఎంతో శ్రమించావు. అందుకు నువ్వు పడిన కష్టానికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి నాయనా. ఏదైనా ఎవరో ఇస్తారులే అని మనం సమయం వ్యర్థం చేస్తూ కూర్చోకూడదు. ఎప్పుడైనా సరే మన ప్రయత్నం మాత్రం అధికంగా ఉండాలి నాయనా. ఏదీ కూడా ఊరకనే రాదు కదా. ఏ విషయంలో అయినా సోమరితనం అనేది పనికి రాదు బిడ్డ. ఆ విధంగా సోమరితనంగా ఉంటే వారి దరికి కూడా నేను రాను నాయనా. ఇది నాకు ఎప్పటికీ నచ్చదు బిడ్డ. ఒక పనిని ఎంచుకున్నప్పుడు ఇది నేను చెయ్యగలనా, చెయ్యలేనా అనేది తర్కించుకోవాలి. ఇది నేను చెయ్యగలను, దీని గురించి నాకు అన్నీ బాగా తెలుసు అనే ఒక దృఢ నిర్ణయానికి వచ్చినప్పుడే ఆ పనిని మొదలుపెట్టాలి. అలా కాకుండా ఏదో జరిగిపోతుందులే అని మాత్రం ఆ పనిని మొదలు పెట్టకూడదు నాయన. ఏ విషయంలో అయినా ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నువ్వు ఎలాంటి శ్రమ, ప్రయత్నం చెయ్యకుండా అందులో లాభాలనేవి రావు కదా. కాబట్టి శ్రమ, ప్రయత్నం అనేది ఉండాలి నాయన. అప్పుడే నువ్వు అనుకున్న స్థాయికి చేరగలవు. నీ లక్ష్యాన్ని చేరుకోగలవు. అందులో నువ్వు అనుకున్న లాభాలను పొందగలవు. నేను ఎవరికైనా చెప్పేది ఒక్కటే, మనం ఎంత శ్రమిస్తే అంత ఫలితం అనేది దొరుకుతుంది. బిడ్డ, నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఏ పనినైనా మొదలు పెడతావు, ఆ పనిని మార్గమధ్యమంలోనే ఆపివేస్తావు. మరలా ఆ పనిని మొదలు పెడతావు. అలా చెయ్యడం తగదు నాయన. ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ఆ పనిని చివరి వరకు తీసుకొని వెళ్ళాలి. అప్పుడే అనుకున్నది సాధించగలవు. నేను చెప్పినవి నీకు అర్థమై ఉంటాయని అనుకుంటున్నాను. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.